అందరికీ నమస్తే. పేదలకు దక్కాల్సిన భూమి ఐఏఎస్లు, ఐపీఎస్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అది భూదాన్ భూమి. భూదాన్ భూమి అంటే ప్రభుత్వానికి దానం చేస్తారు ఎవరెవరు ల్యాండ్ ఉన్నవాళ్ళు. మనకు వినోబా భావే తెలుసు కదా, భూదాన్ పోచంపల్లి అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ ఉద్యమం. అయితే మహేశ్వరం నాగారం విలేజ్లో కూడా అట్లే జరిగింది. ఒక ముస్లిం ఫ్యామిలీ భూమి దానం చేసిండ్రు ప్రభుత్వానికి. చేస్తే ఆ భూమి నిరుపేదలైన వాళ్ళకు వ్యవసాయం చేసుకునికినో లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో దానికోసం ప్రభుత్వం ఇవ్వాలి. కానీ అట్లా కాకుండా ఇక వడ్డించేవాడు మనవాడైతే ఏ మూల కూర్చున్న మూలగం బొక్క దొరుకుతుంది అన్నట్టు ఐఏఎస్లు, ఐపీఎస్లు దీన్ని తెర వెనుక ఉండి నడిపించిండ్రా, లేకపోతే వీళ్ళు వాళ్ళ మాయలో పడ్డరా, ఎవరి మాయలోనో పడి చేసిండ్రా? చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. హైకోర్టు మాత్రం నోటీసులు ఇచ్చింది భూదాన్ భూముల విషయంలో మీరు ఎందుకు కొన్నారని ఐఏఎస్ ఆఫీసులకి. ఆ పేర్లు వింటే చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎందుకు తెలుసా? అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు, డీజీపీలుగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు మంచి మంచి పోస్టుల్లో ఉన్న వాళ్ళు. నేను చూపిస్తా మీకు, ఆ లిస్ట్ కూడా చూపిస్తా. ఏమైందంటే సబ్జెక్ట్లో పోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంది, ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. మేము కూడా కొద్దిగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఒక సబ్స్క్రైబ్ మాకు ఒక 1000 అడుగులంత దూరం మనం తీసుకుపోతుంది. ఇక సబ్జెక్ట్ పోతే మహేశ్వరం నియోజకవర్గం నాగారం పెద్ద దూరం ఉండదు. మహేశ్వరం పక్కనే సిటీకి దగ్గర చాలా విలువైన భూములు అవి. భూదాన్ భూములు వివాదం నడుస్తుంది. ఏంది భూదాన్ భూములు, ఏమైంది అసలు, ఆ భూదాన్ భూములు ఏమైంది అనేది చూస్తే ఒక సర్వే నెంబర్లు ఉన్నాయి. సర్వే నెంబర్లు ఏంది 181, 182, ఇంకా 183, ఇట్లా 2-3 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఈ సర్వే నెంబర్లలో మొత్తం 102 ఎకరాల 102 ఎకరాల భూమి ఉంది. ఇదంతా కూడా భూదాన్ భూమి, అంటే ఎవరో దానం చేసింది ప్రభుత్వానికి. దేనిది ఇది? దీనిలో ఒక 50 ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది దీనిలో. ఇదంతా ఇప్పుడు నడుస్తలేదు, మనకు 2018, 2023 ఎలక్షన్ ముందు నుంచి నడుస్తుంది వ్యవహారం. 50 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. అన్యాక్రాంతమైందంటే ఏంది? ఎవరో కబ్జా చేశారని. ఎట్లా కబ్జా చేశారంటే అధికారుల సపోర్ట్తోనే అయింది. ఏమైందంటే ఉన్నట్టుండి ఆ భూదాన్ భూమి జబర్దస్త్ ఖాన్ అనే ఒక వ్యక్తి పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంట్. ఇక తెలుసుగా మొత్తం సీసీఎల్ఈ ఎవరు చూస్తున్నారు. అప్పుడు అమయ్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ఆల్రెడీ ఈడీ కేసులు, రకరకాల కేసులు అనేవి. ఆయన బుద్ధి ఉన్నట్టు చేసిపోయాడు అమయ్ కుమార్ వ్యవహారంతోనే ఇదంతా నడిచింది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినారు. ఏమైందంటే ఆయన మీద భూమి రిజిస్ట్రేషన్ అయింది. తర్వాత ఆయన కొడుకు హాజీ ఖాన్ 50 ఎకరాల ల్యాండ్ను భూదాన్ బోర్డుకు దానం చేశారని చెప్తున్నారు. ఏంటంటే ఒకరు భూమి దానం చేసిండ్రు, ఆయన కొడుకు వచ్చి మా భూమి ఇది, దానిలో ఏదో కొన్ని లీగల్ పాయింట్స్ పట్టుకొని, లీగల్ పాయింట్స్ ఉన్నా లేకపోయినా ఆఫీసర్లు సహకరిస్తే అన్ని పనులు అయిపోతాయి. అప్పుడున్న కలెక్టర్ అమయ్ కుమార్ని పట్టుకుంటే అమయ్ కుమార్ మొత్తం వాళ్ళ కొడుకు పేరు మీద చేసేసిండు, ఏదో ఒక లూప్ హోల్ పట్టుకొని. చేసిన తర్వాత ఆయన ఏం చేసిండు, శ్రీధర్ అని చెప్పి ఒక రాయలసీమకు సంబంధించిన ఒక రియల్టర్ ఆయనకు అప్పగించారు. ప్రైవేట్ వాళ్ళ చేతులకి వెళ్ళిపోయింది. ఆయన ఒక వెంచర్ చేసిండు. వెంచర్ చేసిన తర్వాత వీళ్ళందరూ కొన్నారు. వీళ్ళ పేర్లు చాలా పెద్ద పెద్ద పేరు ఐఏఎస్, ఐపీఎస్లు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొందరు డైరెక్ట్గా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవరైనా బత్తుల శివధర్ రెడ్డి ఐపీఎస్, బత్తుల హేమలత వాళ్ళ పేరు మీద చేసుకున్నారు. బహుశా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ 20 గుంటలు చేసుకున్నారు. చాలా వాల్యుబుల్ భూమి అది. శివధర్ రెడ్డి ఎవరు అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్, ఇప్పుడు గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన. తర్వాత లేట్ రాజీవ్ రతన్ అని ఐపీఎస్ చనిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ప్రియాంక రతన్ 16 గుంటలు. రవిగుప్తా మీకు తెలుసు కదా. రవిగుప్తాని ఇప్పుడున్న డీజీపీ జితేందర్ కన్నా ముందు మనకు ఆయన డీజీపీగా పనిచేసిండ్రు. ఇప్పుడు హోంశాఖ సెక్రటరీగా ఉన్నట్టున్నారు, సంథింగ్ ఏదో పోస్ట్ ఉన్నారు, సబ్జెక్టు కరెక్షన్. రవిగుప్తా గారు మొన్నటిదాకా డీజీపీగా ఉన్నారు. ఆయన పేరు మీద వేసుకున్నారు 16 గుంటలు. తర్వాత ముదిరెడ్డి నితేష్ రెడ్డి పేరు మీద ఉంది. ఎవరు? మహేందర్ రెడ్డి వల్ల కొడుకో ఎవరో. మహేందర్ రెడ్డి తెలుసుగా, మాజీ డీజీపీ, మొన్నదాకా టీజీపీఎస్సీ చైర్మన్గా పనిచేసిండు. ఆయన మీద 20 గుంటలు ఉన్నది. తర్వాత ప్రభాకర్ రావు ఐపీఎస్ తెలుసు కదా, అమెరికాలో ఉన్నాడు, ఫోన్ ట్యాపింగ్ కేసు. ఆయన తిరుపతి పావని రావంట ఎవరో వాళ్ళ ఇంట్లో 16 గుంటలు చేసుకున్నాడు.
మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లే. రేఖా షరఫ్ ఎవరిమి అంటే ఉమేష్ షరఫ్ వాళ్ళు 16 గుంటలు. ఇక మొత్తం స్వాతి లక్రా ఐపీఎస్ ఆఫీసర్ డైరెక్ట్ ఆమె పేరు మీదే చేసుకున్నది. ఇక కొంతమంది వాళ్ళ కొడుకుల పేరు మీద, వాళ్ళ బిడ్డల పేరు మీద, వాళ్ళ భార్యల పేరు మీద చేపించుకున్నారు. అట్లా ఇంతమంది ఉన్నారు. మొత్తం 50 ఎకరాల భూమి అన్యాక్రాంతం అంటే ఆ శ్రీధర్ అనే వ్యక్తి రియల్టర్ తీసుకొని వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసింది, వీళ్ళందరూ కొన్నారు అని. అయితే ఇక్కడ ఉన్న ప్రధానమైన అనుమానం ఏంటంటే, సరే ఒక భూదాన భూమి ఎవరో ఒక ఐఏఎస్ ఏదో ఒక లూపోలు పట్టుకొని ఎవరికో రిజిస్ట్రేషన్ చేస్తే, ఆయన ఇంకొకరికి అమ్మితే, ఆయన ఎవరో ప్లాట్లు చేస్తే అందరూ ఐఏఎస్ ఐపీఎస్లు ఎట్లా కొంటారు? అసలు దీని వెనుక ఏం గుడుపుట అని ఉంది? ఇప్పుడు ఒక దగ్గర కొంటారు, ఎవరైనా చుట్టాలు కొంటే ఒకరో ఇద్దరో కొంటారు, ఐఏఎస్ ఐపీఎస్లు కొంటే ఒకరో ఇద్దరో కొంటారు. కానీ ఇంతమంది ప్రముఖులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పేరు మీదకి ఎట్లా పోయింది భూమి? అందరు ఆడున్న భూమి మొత్తం వీళ్ళ పేరు మీదే ఉంది. 50 ఎకరాల భూమి మొత్తం కూడా 45 ఎకరాలు, 45 ఎకరాల భూమి మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ల పేరు మీద ఉంది, భూదాన్ భూమి. ఎట్లయితుంది? అసలు దీని వెనుక ఏం చట్టం నడిచింది? ఎవరు కీ తిప్పిండు దీని వెనుక? అమయ్ కుమార్ తిప్పిండా, లేకపోతే అమయ్ కుమార్ ఒక్కడే తిప్పిండా, లేకపోతే వీళ్ళందరూ ఏం పాత్ర, వీళ్ళ పాత్ర ఏంది? ఈడీ ఇన్వాల్వ్ అయింది ఆల్రెడీ ఇష్యూలో. హైకోర్టు వీళ్ళకి నోటీసులు ఇచ్చింది ఎవరిని ఏమని. అసలు దీనిపైన ఎట్లా బయటకు వచ్చింది ఈ కేసు అంటే, స్థానికులు కంప్లైంట్ చేసినారు, పోయిన గవర్నమెంట్లో జరిగింది ఇది. అమయ్ కుమార్ అప్పుడే ఉన్నది, ఆఫీసరు కలెక్టరు అన్నీ ఆయన దగ్గరనే ఉంటాయి, పాస్వర్డ్లన్నీ చేసి పడేసిండు. అయితే ఇప్పుడు ఆయన అమయ్ కుమార్ అనేది చాలా కేసులు, చాలా భూములు, అసలు ప్రభుత్వ భూములని కూడా ప్రైవేట్ పరం చేసిపోయాడు. ఆయన ఆల్రెడీ విచారణ ఎదుర్కొంటున్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకంటే కీ రోల్, వీళ్ళంతా కీ పాత్రలో ఉన్నారు. భూదాన భూములు ఎవరి పేరు మీద కొనొద్దు, రిజిస్ట్రేషన్ కావద్దు. కానీ కంచే చేను వేస్తే ఎట్లుంటుంది? కంచె వేసేది ఎందుకు? చేనుకు ఎవరు మేయకుండా, ఆవులు దూడలు రాకుండా కంచెనే చేను మేసినట్టు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వం అధికారులు, ఉన్నతాధికారులు వీళ్ళ పేరు మీద, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద బినామీ పేర్లు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే బినామీలు ఆల్మోస్ట్. ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది భూమి? దీని మీద స్థానికులు కంప్లైంట్ చేశారు. దీని వెనుక పెద్ద కథ ఉన్నది. ఆ కథ చెప్తాను నేను మీకు. సర్వే నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి, 181, 182, 194, 195 అంట సర్వే నెంబర్లు. ఆ లోకల్ వాళ్ళు కంప్లైంట్ చేసింది చూడబ్బా. ఆ లోకల్ వాళ్ళు మహేశ్వరంలో, నాగారంలో ఉన్న ఎవరో కంప్లైంట్ చేశారు దీనిపైన. అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డికి వాళ్ళకి వీళ్ళకి కంప్లైంట్ చేసినట్టు. అప్పుడు ఆయననే భూమి రిజిస్ట్రేషన్ చేపించుకున్నాడు. ఆయన ఎంక్వైరీ చేస్తాడా? చెయ్యడు. ఇక రకరకాల ఆఫీసర్లకు కంప్లైంట్ చేసినాడు, పోలీస్ ఆఫీసర్లకి, సిపికి, సిఐకి, వాళ్ళు పట్టించుకుంటారా? వీళ్ళదే కదా మొత్తం వ్యవహారం, మొత్తం ఉన్నదే ఐపీఎస్లు ఐఏఎస్లు వీళ్ళే ఉన్నప్పుడు ఇక ఆ భూమి ఎట్లా ఎంక్వైరీ అవుతుంది? ఇప్పుడు హైకోర్టు సీరియస్ అయింది, హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళందరికీ నోటీస్ ఇచ్చింది కాబట్టి విషయం అంతా కూడా బయటకు వచ్చింది. పాస్బుక్స్ వర్ అన్లాఫుల్లీ ఇష్యూడ్ అంట. పాస్బుక్స్ కూడా ఇచ్చేసినట్టు వీళ్ళకి మొత్తం. ద కౌన్సిల్ ఆల్సో ఆర్గ్యూడ్ దట్ ద హయ్యర్ అథారిటీస్ హూ ఆర్ ఇన్ కీ పొజిషన్స్ లైక్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ అదర్స్ and misused the Dharani digital portal and the improperly issued 13B certificates. ఇక్కడ విఆర్ఓలు, విఆర్ఏలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు వీళ్ళు ఫ్రాడ్ చేస్తారు, లేకపోతే వీళ్ళు ఒకరి భూమి ఒకరు రాస్తున్నారని చెప్పేసి కలెక్టర్లకు అప్పగిస్తే బాధ్యత కలెక్టర్లు చేసిన నిర్వాహకం ఇది. ఇంకా ఎవరిని నమ్మాలి? గవర్నమెంట్లు ఎవరిని నమ్మాలి? కలెక్టర్లు కూడా ఇట్లా చేస్తే, కలెక్టర్లు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఇట్లా చేస్తే గవర్నమెంట్ బ్యూరోక్రట్స్ని ఎవరు పెట్టుకోవాలి? ప్రైవేట్ వాళ్ళని పెట్టుకోవాలా? అవుట్సోర్సింగ్ పద్ధతులు పెట్టుకోవాలా? ఎవరిని పెట్టుకొని పనిచేయాలి? అసలు ప్రజలకు రక్షణ ఎవరు? ఇప్పుడు ఏ కేసీఆర్, ఏ రేవంత్ రెడ్డో వాళ్ళు వచ్చి చేయరు కదా. వాళ్ళు వచ్చి ప్రతి దగ్గర పాస్వర్డ్ పెట్టుకొని సంతకాలు పెట్టించి చేస్తారా? ఈ వ్యవస్థ నడిపించేది అధికారులు ఇంత దారుణానికి పాల్పడితే, పేదలకు చెందాల్సిన భూమిని వాళ్ళ బినామీల పేర్ల మీద భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళ చేతిలో ఉందని ఎవడు ఇంకా అడ్డు అదుపు ఎక్కడున్నది ఇది? Rather than receiving support from authorities, the petitioner claims to have been subjected to a campaign of harassment. He received more than 10 legal notices, including defamation demands up to 1 crore of their legal action unless public apology were issued within 24 hours. ఇట్లాంటివన్నీ వీళ్ళు ఉత్తగా పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకొని లేవు. ఆ పిటిషనర్ ఉన్నాడు కదా, ఆ పిటిషనర్కి బెదిరింపులు అంట, ఆ పిటిషనర్ మీద డిఫర్మేషన్ కేసులు అంట, బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారంట. 24 hours ఇవ్వాలంట అని ఇచ్చినట్టు నోటీసులు. అంటే బెదిరిచ్చారు, నువ్వు వెనకకి వెళ్ళిపో అని. కానీ ఆయన అసలు బెదిరుకోలే, ఆయన అదరలే బెదరలే.
ఈ పాయింటెడ్ అవుట్ ద certain survey numbers having Bhudan lands were not included but warrant the court's production. The judge considered the arguments and halted purchase transaction over the disputed land and issued notices to 76 officials. 76 మంది ఆఫీసర్స్కి ఇచ్చారంట. అండ్ అన్అఫీషియల్ రెస్పాండెంట్స్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు ఫైల్ టు కౌంటర్ అన్ బిఫోర్ June 2, 2025. June 2 లోపల వీళ్ళంతా కౌంటర్ వేయాలంట. వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది కోర్టు 76 మంది ఆఫీసర్స్కి. కానీ తెలంగాణలో ఆఫీసర్స్ ఇంత దారుణంగా అయిన సంగతి హైకోర్టు చెప్పినాక తెలిసింది. ఇంకా ఎవరి పేరు చాలా గవర్నమెంట్లు, రాజకీయ పార్టీలు గవర్నమెంట్లు వస్తాయి పోతాయి మారుతుంటాయి, వీళ్ళు పర్మనెంట్ ఉంటారు. వీళ్ళే ఇట్లా చేస్తే వీళ్ళే వ్యవస్థను కాపాడాలి, ప్రజల ఆస్తులు కాపాడాలి, ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి. వీళ్ళే ఇట్లా భూదాన భూములను ఎవరి పేరు ఉందంటే వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి అర్థమే ఉంది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. దీని మీద సిబిఐ, ఈడీ ఏవో ఉంటాయి కదా, రకరకాల సంస్థలు మంది మీద పడతారు కదా, వాళ్ళు వచ్చి ఇవన్నీ ఎంక్వైరీ చేయాలి ముందు. సిబిఐ, ఈడీ, ఇంకా వాళ్ళకు సంబంధించిన రకరకాల సంస్థలు ఉంటాయి. వాళ్ళందరూ అన్ని సంస్థలు ఎంక్వైరీ చేస్తే ఏమైనా వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.